అంటే ఇప్పుడు ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ రంగంలో లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏఐ టేక్ ఓవర్ చేసిందని ఒక అంటున్నారు సార్. అది అందులో నిజం ఉందా సార్? డెఫినెట్‌గా ఉంది. హ్మ్. ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ వాళ్ళు వెళ్ళి వేరే జాబ్స్‌ని ఎలిమినేట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అకౌంటింగ్, రిక్రూటింగ్, హెచ్ఆర్ ఓకే. లేదంటే ఇన్వెంటరీని మాన్యువల్ వర్క్ చేసేది సిస్టమ్స్ వచ్చేసరికి ఆ జాబ్స్ వెళ్ళి వాళ్ళు బెటర్ జాబ్స్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో చేసే డెవలప్మెంట్, టెస్ట్, ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఇలాంటి జాబ్స్ ఏఐ వచ్చి ఇట్ విల్ రెడ్యూస్ దట్ వర్క్ అండ్ దీస్ పీపుల్ ఆర్ అంటే ఈ జాబ్స్లో ఉన్న వాళ్ళు దే హావ్ టు డే బెటర్ వర్క్. హ్మ్. ఓకే. రెగ్యులర్ డెవలప్మెంట్ చేయడానికి ఉండదు. సో ఇంకా 1 or 2 years. హ్మ్. అంటే 1 or 2 ఇయర్స్‌లో ఇంకా మ్యాన్ ఇది పవర్ అంటే టైప్స్ ఆఫ్ జాబ్స్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇంకా స్కిల్స్ పెంచుకోవాలంటారు సార్ వాళ్ళు? అవును. డిఫరెంట్ క్యాపబిలిటీ ఉండాలి. హ్మ్. ఇంతకుముందు డే బుక్ లెడ్జర్ బుక్కుల్లో రాసి రిపీటెడ్గా రాసేవాళ్ళు హ్మ్. సిస్టంలో ఒకసారి ఎంటర్ చేస్తే అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. హ్మ్. సో ఆ పని పోయి వాళ్ళు సిస్టమ్ని ఎలా వాడాలన్న అలవాటు చేసుకున్నారు. అలా ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు దే హావ్ టు అడాప్ట్ ఏఐ. హుహుహు. ఏఐలో చాలా జాబ్స్ వస్తాయి. ఓకే. సో మీరు సాఫ్ట్‌వేర్‌తో పాటు రీసెంట్‌గా ఎలక్ట్రికల్ బైక్ సంబంధించింది కూడా ఒకటి చేయబోతున్నారని తెలిసింది. అందులోనే సార్? అంటే మొబిలిటీ యాజ్ ఎ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అని ఆహా! వి స్టార్టెడ్ దిస్ మాస్ అని. ఓకే. దీనిలో ఎలక్ట్రిక్ బైక్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో దీనిలో అంటే ఇట్స్ మచ్ లార్జర్ ఎకో సిస్టమ్ హ్మ్. మేము డెవలప్ చేస్తున్నది. సో దానిలో వి డిజైన్ అండ్ బిల్డ్ గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ బైక్ అంటే బిగ్ ఇండస్ట్రీ సార్ అది కూడా సెపరేట్‌గా. వీఆర్ టార్గెటింగ్ టు బి వెరీ లార్జ్ ఎకో సిస్టమ్. అంటే ఒక 1 million to 25 million సబ్స్క్రైబర్స్తో హ్మ్. వీ వాంట్ రన్ దిస్ మొబిలిటీ సిస్టమ్. ఓకే. ఏం సార్ 'రాజా సాబ్' ఎక్కడి వరకు వచ్చింది సార్? 'రాజా సాబ్' వెయిటింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజా అంతా. సాబ్ మోస్ట్లీ బై మిడ్ అక్టోబర్ షూటింగ్ అయిపోతుంది. హ్మ్. అంటే పాటలు పెండింగ్ ఉన్నాయి. పాటలు వీఆర్ ఫిల్మింగ్ ఇన్ నెక్స్ట్ 3-4 weeks. విఎఫ్ఎక్స్ వర్క్ మేబీ ఎండ్ ఆఫ్ అక్టోబర్ మిడ్ నవంబర్కి అయిపోతుంది. December 5th అనుకున్నాం రిలీజ్, బట్ నౌ వీఆర్ మూవింగ్ టు జనవరి ఫర్ సీజన్. అంటే నాట్ వర్క్ కాలేదని కాదు. మొన్న టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే ఆ రోజు నుంచి మొత్తం అంటే వర్క్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో అవుట్‌పుట్ ఆ టీజర్ అయింటో చూయించారు. గ్రాఫిక్స్ అనేవి గాని విఎఫ్ఎక్స్ మీ సొంత కంపెనీ చేస్తుందా సార్ ఇప్పుడు అది? మిరాయ్. మిరా అయితే మొత్తం సార్. కొంతమంది యుఎస్, కెనడా నుంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేసాం. రాజాసాబ్లో కొన్ని పోర్షన్స్ అవుట్ సైడ్ స్టూడియోస్ చేసింది. హ్మ్. దెన్ మా దగ్గర కూడా చాలా అంటే ఒక 70% మేము చేస్తే 30% బయటకు వెళ్ళింది. డిఫరెన్స్ ఏమంటే రాజాసాబ్ ఇస్ ఇది మిరా ఇస్ విజువల్ గ్రాండియర్ విత్ హ్మ్. సూపర్ హీరో స్టోరీ. అది విజువల్ గ్రాండియర్ విత్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ స్టార్ స్టోరీ. హ్మ్. సో ఏంటి సార్ 'ప్రభాస్' గారిని ఎలా కనిపించబోతున్నారు ఆ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్? అంటే జనాలంతా వెయిటింగ్. 'ప్రభాస్' ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ గాని ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఒక హారర్ థ్రిల్లర్ చేయబోతున్నారు ఆయన. అంటే హారర్ థ్రిల్లర్ అనేది ఇట్స్ స్మాలర్ థింగ్. అంటే చాలా సర్ప్రైజులున్నాయి. ప్రభాస్ గారిది రీసెంట్ టైంలో అని అంటే అదర్ దాన్ రాధేశ్యామ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ యాక్షన్ బేస్డ్ మూవీ. దీనిలో యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అండ్ విజువల్ గ్రాండియర్. ఏంటి సార్ 'ప్రభాస్' గారిని ఎలా చూపించబోతున్నారు అందులో? టీజర్ చూసినాం కదా. అవునండి. సూపర్ టీజర్. సూన్ ట్రైలర్ కూడా ఉంటుంది 1 monthలో. సో సాధారణంగా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోల రెమ్యునేషన్ వీటి ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్. కానీ డిమాండ్ అండ్ సప్లై అంటే హీరోలకు ఆ మార్కెట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునేషన్ ఇస్తారనేది మీరు కూడా అదే ఫాలో అవుతుంటారా సార్? డెఫినెట్‌గా లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 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 హీరో డేట్స్ తీసుకొని ఒక సినిమా మీది అండర్ ప్రొడక్షన్‌లో ఉంటుంది సార్. కానీ ఈలోపు ఆ హీరో 2 సినిమాలు, 3 సినిమాలు వచ్చి ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దాని ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడుతుంది. సో అప్పుడు ఆ మార్కెట్, ఆ బడ్జెట్ అప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మొదలవుతుంటాయి సార్. అంటే అదర్ వే కూడా అవ్వచ్చు కదా. ఆ 2 సక్సెస్ అయితే 100% ఇంకా పెరుగుతుంది. దట్స్ బిజినెస్ అంటే. ఆ! ఓకే. అంటే హీరోల రెమ్యునేషన్స్‌కి, బడ్జెట్‌కి అయితే సంబంధం లేదు. బడ్జెట్ పెరగటానికి. మీరు అడిగిన క్వశ్చన్ ఇన్కంప్లీట్. హ్మ్. హీరో రెమ్యునరేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఓకే.
ఓకే. బడ్జెట్ ఈస్ డిరైవ్డ్ బేస్డ్ అంటే ఆన్ ఆ రెమ్యునేషన్ వల్లే బడ్జెట్ పెరుగుతుందనే కంప్లైంట్ కూడా ఉంటుంది కదా. అంటే మీకు మార్కెట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. మ్మ్. సినిమా ₹1,00,00,000 చేయొచ్చు, 100 కోట్ల కోట్లలో చేయొచ్చు. చేయొచ్చు. మీకు మార్కెట్ ఉందంటే 100 కోట్లు పెడతారు, మ్మ్. మార్కెట్ లేదంటే ₹1,00,00,000 చేస్తారు. మ్మ్. అదే డిఫరెన్స్ చిన్న సినిమాకు పెద్ద సినిమాకు. ఓకే. ఏంటి సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే చేశారో అప్లై చేస్తున్నారు సార్, ఇప్పుడు మీ ప్రొడక్షన్లో అప్లై చేసి చేస్తున్న ఫస్ట్ సినిమా మిరాయి అనుకోవచ్చా? ఆ మిస్టేక్స్ కట్ చేసి చాలా సినిమాల్లో అప్లై చేస్తున్నాను. ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ మిరాయి. మ్మ్. అంటే ఫర్దర్గా ప్రొడక్షన్ చేసే సినిమాలన్నింటిలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే చేస్తారు. ఫర్దర్గా ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే చూసి సైన్ చేయాలి. అది చూడకుండా దాన్ని అంటే అది అవగాహన లేకపోవడమో అలా చేయడం వల్ల మన వేళ నాకు 40 కోట్లు పోయింది. ఓకే. ఇట్స్ నథింగ్ టు డూ విత్ మేకింగ్. అంటే అది మేకింగ్ బాగుంది, సినిమా బాగుంది, అన్నీ బాగుంది. బట్ ప్యూర్గా బ్లైండ్గా ఒక రాంగ్ పర్సన్కి కాంట్రాక్ట్ వితౌట్ అంటే కాంట్రాక్ట్ని కరెక్ట్గా చెక్ చేయకుండా చేయడం వల్ల దానిలో పోయింది. మ్మ్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఇన్ టైం మార్కెట్ చేయకపోవడము, మ్మ్. ముందే దాన్ని అనాలిసిస్ చేసి ఓటీటీతో మాట్లాడుకోకపోవడము, అలా కర్నూలు జాబ్ 100 కారణాలు అన్నట్టు నాకు 100 కోట్లు పోవడానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఓకే. ఆ 100లో ఒక 90 ఫిక్స్ అయి ఉండొచ్చు, ఓకే. ఇంకా 10 తెలుసుకోవాలా. ఆ 100 కోట్లు రాజాసాబ్తో వస్తాయి సార్ మీకు. వచ్చేసారు. మీరు ఏదైతే అనుకున్నారో మీ పైన 3 డిజిట్స్ రాజాసాబ్ ద్వారా రావాలని కోరుకుంటున్నాం సార్. ఏంటి సార్ ఇంకేంటి, ఏ సినిమాలు జరుగుతున్నాయి, ఎప్పుడు 100వ సినిమా ఎప్పుడు రీచ్ అవుతారని అనుకుంటున్నారు సార్? అంటే ఇంతకుముందు అయితే 28, 29 అనుకున్నాను. మేబీ ఒక 2-3 ఇయర్స్ తగ్గుతుంది. అంటే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్, ఇలా ఈ సినిమా చేయాలి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో అనుకో ఏమన్నా పర్టికులర్గా అంటే ఒక బెంచ్ మార్క్ అంటే ఏమైనా పెట్టుకున్నారా? బెంచ్మార్కే కదా, నేను చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను. గుడ్ బ్యాడ్ రీజన్స్ అవ్వట్లేదు. అంటే మీరు చేయాలనుకున్నది ఆయన కూడా చాలా బట్ స్టోరీ సెట్ కాలేదు. అంటే ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్ మీతో సినిమా చేస్తాను మీ ప్రొడ్యూసర్. ఆయన చాలా ఓపెన్గా విన్నారు, బట్ అన్ఫార్చునేట్గా సెట్ అవ్వలేదు. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను హరిశంకర్తో ఒక సినిమా పిచ్ చేశాను. అది ఇన్ టైం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, నెరేషన్ అవ్వలేదు. 2-3 నేను వేరే మూవీస్ పిచ్ చేశాను, బట్ అది అంటే కంప్లీట్గా సెట్ అయ్యి కాంబినేషన్ సెట్ అవ్వడం అని అవ్వలేదండి ఆ స్టోరీకి. అంతలో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది పెద్ద హీరోల దగ్గర మీ అడ్వాన్సులు కూడా ఉండుంటాయి కదా సార్, ఎవరితో ప్లాన్ చేయబోతున్నారు సినిమాలు? ఇంకా అడ్వాన్స్కి సంబంధం లేదు, స్టోరీ అంటే అన్నీ సెట్ అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పైప్ లైన్ మన ఇది చాలామంది హీరోస్ పర్సూ చేస్తున్నాము, కానీ సబ్జెక్టు కథ డైరెక్టర్ అడ్వాన్స్కి సంబంధం లేదు. ఒకసారి అడ్వాన్స్ లేకుండా సినిమా ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు అడ్వాన్స్ ఇచ్చింది మెనీ ఇయర్స్ అయినా అవ్వకపోవచ్చు. ఓకే. ఇది సార్ ఫైనల్గా మిరాయ్ సినిమా గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది? అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్ సార్, ఎదర్ ఎంటర్టైన్మెంటా లేదా ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లోకం అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ విజువల్ గ్రాండర్ ఎక్స్పీరియన్స్. మీకు రాజాసాబ్ చెప్పినప్పుడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ స్టార్ పవర్. ఇక్కడ సూపర్ యోధా విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ స్టోరీ. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. షూర్లీ, థ్యాంక్ యూ. మీకు మిరాయి ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.